రమేష్ ఒక నమ్మకమైన ఉద్యోగి. ఆఫీస్లో ఎవరికైనా పని ఎక్కువైతే అది రమేష్ దగ్గరకొచ్చేది. డెడ్లైనున్నా, ప్రెషరున్నా అతనెప్పుడూ చేస్తాను అన్నాడు. ఫిజిక్స్లో ఒక సింపుల్ విషయముంది. లోడ్ పరిమితిలో ఉంటే సిస్టమ్ బాగా పనిచేస్తుంది. రమేష్ కూడా అంటే లోడ్ పెరిగినా అడ్జస్ట్ అయ్యాడు. లేట్ అవర్సొచ్చినా ఏమీ అనలేదు. తప్పు కాకపోయినా బాధ్యత తీసుకున్నాడు. క్రమంగా ఒక అలవాటేర్పడింది. మేనేజ్మెంట్ అనుకుంది రమేష్ హ్యాండిల్ చేయగలడు. అందుకే ఇంకా లోడ్, ఇంకా టాస్కులు, ఇంకా అంచనాలు. ఫిజిక్స్లో ఒక హెచ్చరిక ఉంది, ఎలాస్టిక్ లిమిట్. ఆ హద్దు దాటితే సిస్టమ్ శాశ్వతంగా దెబ్బతింటుంది. రమేష్ లోడ్ పరిమితిని దాటినప్పుడు కూడా రమేష్ పరిస్థితిని ఎవ్వరూ గమనించలేదు. అతని ఎనర్జీ తగ్గింది, ఫోకస్ తగ్గింది. ఫిజిక్స్లో ఘర్షణలా స్ట్రెస్ అతని శక్తిని నెమ్మదిగా వృధా చేసింది. ఆఫీస్లో మాత్రం వినిపించింది ఒక్క మాటే, అతను సైలెంట్, మేనేజ్ చేస్తాడు. ఒకరోజు రమేష్ ఆగిపోయాడు. రాజీనామా కాదు, బ్రేక్ డౌన్. అప్పుడే టీంకు అర్థమైంది, నమ్మకమైన ఉద్యోగి విలువ లోడ్ పెరిగిన తర్వాత కాదు, లోడ్ పెట్టే ముందే తెలుసుకోవాలి. ఫిజిక్స్ ఇంకో విషయం చెబుతుంది, స్టేబుల్ సిస్టంకు బ్యాలెన్స్ అవసరం. ఇప్పుడు రమేష్ నేర్చుకున్నాడు, లోడ్ లిమిట్ పెట్టడం, ప్రాధాన్యతలు క్లియర్ చేయడం, తన ఎనర్జీని కాపాడుకోవడం. నిజాయితీగా పనిచేసే ఉద్యోగిని ఫిజిక్స్లో మెటీరియల్ను కాదు, దాని సామర్థ్యాన్ని గౌరవిస్తారు. ఆఫీస్లో కూడా ఉద్యోగిని రిసోర్స్గా కాదు, సామర్థ్యమున్న మనిషిగా చూడాలి. ఎందుకంటే ఫిజిక్స్లో కూడా సిస్టమ్ నిలబడేది ఓవర్లోడ్ వల్ల కాదు, సరైన బ్యాలెన్స్ వల్ల.